యాక్చువల్లీ లైక్ నేను ఎక్కువ చెప్పాను సినిమా గురించి, ఆడియన్స్ని అడగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి. సో సోహెల్ భాయ్ ఎట్లా అనిపించింది సినిమా? బేసికల్ నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మన జీవితంలో ఎదిగేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో అలాంటి టైంలో ఓడిపోయినప్పుడు ఎలా గెలవాలి ఏంది అనేది మనం చాలామంది చెప్తూ ఉంటాం. బట్ స్క్రీన్ మీద చూపించింది గౌతమ్. అంటే ఇది నేను ఏదో నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత మీ లైఫ్లో ఒక ధైర్యం వస్తుంది. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి, ఆ ధైర్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు 100% అర్థమవుతుంది. ఒక్కటే మాత్రం చెప్పగలుగుతా, సోలో సినిమా మాత్రం థియేటర్లో చూడకపోతే మనం సోలో బాయ్ సినిమా ఒకవేళ థియేటర్లో చూడకపోతే నిజంగా చెప్తున్నా మీ జీవితంలో ఒక మంచి సినిమా, ఒక మోటివేషనల్ ఉన్న సినిమా వదిలేసినట్టు. సో దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సినిమాల్ని ఆదరించండి. మంచి సినిమా అని చెప్పేసి నేను 100% చెప్తున్నా. మీరు వెళ్ళి చూసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో కింద కమెంట్స్ పెట్టండి, అన్న ఏందన్న సినిమా అని చెప్పేసి. మీరు 100% అటాచ్ అవుతారు. ప్రతి సీన్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ గుర్తొస్తాయి. మీ ఇంట్లో సమస్యలు, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది. గౌతమ్ గారు ఒకటే చెప్పాలనుకున్నా, ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్ ఇది సినిమా. ఇది ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ బ్లాక్ బస్టర్ కంటే కూడా పెద్దవాడు ఏంటంటే ఒక ప్రయత్నం చేశారు అండ్ అది వర్కౌట్ అయింది. సో విజువల్స్ అదిరిపోయింది, ఎవ్రీ ఫ్రేమ్ బ్యూటిఫుల్ ఉంది. అండ్ డిఐ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. సాంగ్స్ కానివ్వండి అన్నీ అదిరిపోయాయి. సో ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్లీ అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా చూసి ఎంటర్టైన్ అయ్యొచ్చు. అండ్ మదర్ ఫాదర్ కూడా బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. సో ఎస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రియాక్షన్ ఏమి వింటారు ఇప్పుడు నా సినిమాది. సో ఆడియన్స్ రియాక్షన్ వినండి. అండ్ మీరు సినిమా చూడకపోతే డెఫినెట్లీ వెళ్ళండి, ఎందుకంటే చిన్న సినిమా కాబట్టి ప్రతి ఒక్క మీడియా పర్సన్, ప్రతి ఒక్క ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నదే కావాలి మాకు. సో నేను నా సినిమా గురించి రివ్యూ చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఖచ్చితంగా చూడండి. ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మీకు ఇచ్చిన అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో బాక్స్ ఆఫీస్ అవన్నీ పక్కన పెట్టేసి ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ మాత్రం నేను తీసిన అని చెప్పేసి నమ్ముతున్నా. సో ఆడియన్స్ రియాక్షన్ చూడండి అండ్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. నచ్చితే మాత్రం నిజంగా పాజిటివ్గా మీకు అనిపించిన పాయింట్స్ చెప్పండి బయటికి, ఎందుకంటే చిన్న సినిమాకి మీడియా వాళ్ళ సపోర్ట్ కానీ ఆడియన్స్ సపోర్టే కావాలి. సో మా బ్యాక్ ఎండ్లో ఎవరూ లేరు పెద్ద పెద్దోళ్ళు, కానీ చాలా చిన్న బడ్జెట్లో, అంటే ఒక పెద్ద సినిమాకి అయ్యే ఒక క్యారవాన్ ఖర్చులో ఒక 2.5 కోట్లలో ఇంత క్వాలిటీ అచీవ్ చేయడం అన్నది దట్స్ సక్సెస్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ ఎమోషన్ ఇది. గట్టిగా కొట్టినామని నమ్ముతున్నా. ఇంకా మార్నింగ్ షో స్టార్ట్ అవ్వలేదు, ప్రీమియర్ షో ఒక్కటే అయింది. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది సినిమా? సో ప్యూర్లీ మిడిల్ క్లాస్ పీపుల్తో చూడాలని చెప్పేసి అనుకున్నా నేను సినిమా. అందుకే మీడియాని పిలిచినాము, మిడిల్ క్లాస్ పీపుల్ని పిలిచినాము. సో మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా. ప్రమోషన్స్ ఆగవు, ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. చిన్న ఫిలిం, వర్డ్ ఆఫ్ మౌత్ ప్లీజ్ స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అయ్యే సినిమా కాబట్టి. థ్యాంక్ యూ. అక్కడ ముందు వాళ్ళు వస్తారు కదా ఇక్కడ. వస్తున్నా
సినిమా చాలా 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 బాగుంది, మస్తు ఉంది, అసలు చాలా ఎంజాయ్ చేసాము. ఎస్, చిన్న సినిమా కదా మేడం, క్రౌడ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ రోజే రెస్పాన్స్ బట్ యాక్చువల్లీ చిన్న సినిమా అనిపించదు మీకు వచ్చిన తర్వాత. బట్ ప్రతి ఒక్కరు అదే అనుకుంటాం, అరే చిన్న సినిమా కథ ఏముంటుంది అలా ఇలా అనుకుంటాం, కానీ వచ్చి చూస్తేనే తెలుస్తుంది నిజంగా థియేటర్ మొత్తం ఎంత ఎంజాయ్ చేశారు అంటే. అసలు నిజంగా ఒక్క పాయింట్లో కూడా మనకి ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. లిటరలీ అరే ఎంత తొందరగా అయిపోయిందా సినిమా అని అనిపించింది. అండ్ ఎస్ అఫ్ కోర్స్ యూత్కి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది అండ్ లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. సో ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిలకి సోలో బాయ్ మంచిగా కనెక్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలు మీరు ఫిదా అయిపోతారు ఈ సినిమాకి అయితే. సారీ లేదండి. లేదు యా, ఇది ఏంటంటే గౌతమ్ ఎస్ అఫ్ కోర్స్ నా ఫ్రెండ్. దాంతో పాటు గౌతమ్ని వేరే వర్షన్లో చూసాము బిగ్ బాస్లో, అదే సినిమాలో చూస్తే గౌతమ్ అయినా నిజంగానే అంటే అంత అల్టిమేట్ పర్ఫార్మెన్స్. వాడు నా ఫ్రెండ్ అనేసి చెప్పట్లేదు, టు బీ ఫ్రాంక్ ప్రాబబ్లీ మీరు అందరూ చూస్తేనే తెలుస్తుంది. సో బిగ్ బాస్లో చూసిన వర్షన్కి సినిమాలో వాడు పర్ఫార్మెన్స్ చూసిన దానికి అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. డెఫినెట్లీ ఇలాంటి ఒక సినిమా చూడకపోతే నిజంగా ఒక మంచి కథని మిస్ అవుతారు, యూత్ ఎక్స్పెషల్లీ. యా అనమాట. సో ఎక్కడ బోర్ కానీ లేకపోతే అది కానీ అంటే ఆ డిఓపి వర్క్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో స్మూత్ అనమాట. సో చాలా బాగుంది. సోలో గర్ల్గా ప్రస్తుతానికి రాలేను, కానీ సోలో బాయ్గా మా గౌతమ్ గారు వచ్చాడు కాబట్టి డూ సపోర్ట్ హిమ్. యా థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? సూపర్గా ఉంది. అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. వెరీ హ్యాపీ. మా రెండు సంవత్సరాల కష్టం, 2 years హార్డ్ వర్క్ కింద 2 years హార్డ్ వర్క్కి మేము ఈరోజు రిజల్ట్ వెరీ హ్యాపీ. ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్క్రీనింగ్ చూసుకున్నాం. అందరికీ ఎనానమస్గా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుందని చెప్తే ఎవరో కూడా ఒక్క ఇది లేదు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మనిషికి ఈ సినిమా 100% కనెక్ట్ అవుద్ది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, ఎందుకంటే 2 సంవత్సరాలు మేము ఎంతో ఇష్టపడి చేసిన సినిమా. అందరికీ ఎనానమస్గా ఈ సినిమా నచ్చింది. అందరూ కూడా వెరీ హ్యాపీ ఉన్నారు. మా టీం అందరికీ కంగ్రాట్ చేస్తూ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాను. అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ కనెక్ట్ అవుతారు. అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అసలు నేను గౌతమ్ దగ్గర నుంచి ఇలాంటి డాన్స్ నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సో ఆల్ ది వెరీ బెస్ట్ గౌతమ్. అండ్ సోలో బాయ్ కూడా థియేటర్స్లోకి వచ్చేసింది. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ గౌతమ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ 7 Hills సతీష్ గారు. సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఎస్ డూ వాచ్ సోలో బాయ్ ఇన్ యూర్ నియరెస్ట్ థియేటర్స్. మూవీ చాలా బాగుంది. లైక్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిలు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు మూవీకి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సాంగ్స్, బీజిఎం అన్నీ చాలా బాగున్నాయి. అండ్ డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ సార్. సోలో బాయ్ తప్పకుండా అందరూ చూడాల్సిన మూవీ. అండ్ గౌతమ్ కృష్ణ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. హలో యా సోలో బాయ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ పరంగా అయితే ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కంపల్సరీ వచ్చి చూడాల్సిన ఫిలిం ఇది. నాకు హీరో గారు పర్ఫార్మెన్స్ మాత్రం అసలు ఎక్సలెంట్గా నచ్చింది. నాకు మళ్ళీ దీనిలో నచ్చింది ఏంటంటే డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆ సీన్కి ప్రాణం పోసేస్తుంది. చిన్న సినిమానే కానీ అట్లా అనిపించలేదు నాకు. ఒక మంచి పెద్ద సినిమానే అనిపించింది. ఆ విజువల్స్ పరంగా అయినా సరే, ఆ హీరో గారి పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాత్రం చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మ్యూజిక్ అసలు చెప్తున్నా కదా, ఈ సినిమాకి మ్యూజికే ప్రాణం పోసింది. అవుతుంది. మనకి మన తెలుగు ఆడియన్స్ ఎట్లయినా ఆదరిస్తారు కంపల్సరీ. ఒక మంచి ఫిలింని ఎట్లయినా ఆదరిస్తారు కంపల్సరీ. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఫ్యామిలీ చూడొచ్చు. ఒక వల్గర్ సీన్ లేదు. ఒక మంచి కంటెంట్ తోటి వచ్చిన ఒక మెసేజ్ ఉంది మూవీలో. అది చెప్పలేను, కాకపోతే రివీల్ చేయలేను. కానీ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ ఉంటుంది. ఎట్లుందన్న మూవీ? హాయ్ అండి, సినిమా అయితే చాలా బాగుంది. ఈరోజు దాదా పెట్టుకో నువ్వు మళ్ళీ అంతా పెట్టేసుకున్నాను. హాయ్ అండి, ఈరోజు సోలో బాయ్ సినిమా చూస్తానికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సీన్స్కి అయితే నేను కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే ఆల్మోస్ట్ రియల్ లైఫ్లో
ప్రతి ఒక్క లైఫ్లో జరిగే సీన్స్ని కొన్ని రిజంబ్లెన్స్ తీసుకొని ఈ సినిమా అయితే తీయడం జరిగింది. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో మా గౌతమ్ గారి యాక్టింగ్ బేసిక్గా నేను గౌతమ్ నుండి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం, బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మెచ్యూర్ యాక్టింగ్ చేశాడు, చాలా అంటే చాలా బాగా చేశాడు. అన్నింటిలో కల్లా నాకు బాగా నచ్చింది. ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ డ్యాన్స్ మరి ముఖ్యంగా చెప్పించుకోవాలి, మన సోలో బాయ్ పాటకి డ్యాన్స్ చేసాడండి, తీన్మారు ఎరగేసాడు. మీరందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో మా సోలో బాయ్ని చూసి మా వాడిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఫ్యామిలీ పేరెంట్స్, అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు, మన లవర్స్ ఫ్రెండ్స్ అందరితో రండి. మనకు లవర్ సబ్జెక్ట్ ఉంది, ఫ్రెండ్ సబ్జెక్ట్ ఉంది, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది, అన్ని సబ్జెక్ట్ మిక్సింగ్ చాలా బాగుంది. డన్ అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బ్రో ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం బ్రో. మన అనుకున్నప్పుడు సపోర్ట్ చేయకుండా ఎందుకు ఉంటుంది బ్రో? చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఎలా ఉంది సోలో బాయ్ సినిమా అంటే ఇప్పుడు ఎన్నో యూత్ఫుల్ సినిమాలు వచ్చింది సార్. సోలో బాయ్ అంటే చాలా ఎక్సలెంట్. అంటే ఇప్పుడు కాలేజీకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ సోలో బాయ్ అనేవాడు ఒక్కడే అని నిజంగా సినిమా నిరూపించింది. మీరు ఇంకో చెప్తాను, సింగిల్గా రావద్దు, మీ లవర్ని తీసుకురండి, ఖచ్చితంగా తీసుకురండి. ఎందుకంటే మీ పెద్దోళ్ళు కూడా అంటే ఎలా మారాలి వాళ్ళు అనేది ఈ సినిమాలు చూపించారు. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ ఏంటి, అదే కంటెస్ట్లో ఉంటే అక్కడ కొంచెం పొద్దున్న వేసే మొహాలు నీరస మొహాలు ఉంటాయి, కానీ ఇక్కడ హీరో అంటే మరి దారి వేరు కదండి. హీరో అంటే మరి చాలా ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ అనేది ఈయనలో ఉంది. అంత పెద్ద పెద్ద డైలాగులు కూడా సింగిల్ టేక్లో చెప్పగల హీరో. నాకు ఆల్రెడీ బయట కూడా చూశాను, ప్లస్ ఇప్పుడు హాల్లో కూడా చూసాను. సినిమా చాలా బాగుందండి. సినిమా మటుకు ఎవ్వరు కూడా ఈ శుక్రవారం రిలీజ్ సినిమాలో డాన్స్ రాదు అని చెప్పేసి చాలా ట్రోల్స్ కాంట్రవర్సీస్ అయ్యాయి కదా, సో అట్లా తీసుకుంటే ఈయనకి ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా చేసి కనిపించింది అంటే ఎవరన్నారో వాళ్ళు తీసుకొచ్చి ఒకసారి ఏమని చెప్పండి, ఒకసారి ఇక్కడ ఏమని చెప్పండి, అక్కడ ఎందుకు ఏమని చెప్పండి, అంతే. అనే వాళ్ళు 100 అంటారండి, కానీ మనం పట్టించుకుంటే ఇంకెందుకు ముందుకు వెళ్తాం? గౌతమ్ కృష్ణకి యాక్టింగ్ ఎవరు చేయగలరు చెప్పండి? ఆయన దారి అయిందే, ఎవరి దారి వాళ్ళని పోల్చకూడదు, వాళ్ళని వీళ్ళని పోల్చకూడదు. కానీ ఎక్సలెంట్ సినిమా. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో ఒక బెస్ట్ ఆఫ్ ద ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ లవ్ సినిమా అంటే సోలో బాయ్ అండి.